ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 15వ తారీఖు నేటి ఆశీర్వాదము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగంలో మనకి ధైర్యము కలిగించే 2 మాటలను చూస్తూ ఉన్నాం. ఒకటి, మీరు భయపడకుడి. యేసు ఈ మాటలను తన శిష్యులను ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. మీరు కఠిన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతూ ఉన్నారు. విమర్శ, హింస, ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో భయం సహజం. కాబట్టి మీరు భయపడకండి, మీరు విలువైన వారు అని యేసు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈనాడు మనము ఇదే భయంలో ఉన్నవారిని. ఉద్యోగ భయం, ఆరోగ్య భయం, భవిష్యత్తు భయం, వీటి మధ్యలో దేవుడు మనతో ఉంటాడు. భయపడకండి అని ధైర్యము కలిగిస్తూ ఉంటాడు. 2వ మాట, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలు అప్పట్లో మార్కెట్లో తక్కువ ధరకే అమ్మబడేవి. ప్రజల దృష్టిలో అవి తక్కువ విలువైన జీవులు. అయినా దేవుడు వాటిని గమనించాడు, వాటిని పోషిస్తూనే ఉన్నాడు. వాటిలో ఒక్కటి కూడా ఆయన అనుమతించకుండా నేలపైన పడదు. మరి మనం దేవుని స్వరూపములో సృజించబడిన వారిని, దేవుని అద్వితీయ కుమారుని ద్వారా విమోచించబడిన వారిని. మరి మనమెంత శ్రేష్ఠులము! దేవునికి మనం చాలా విలువైన వారిని. ఈనాడు పోషణ విషయంలో చాలామంది అధైర్యపడుతూ ఉంటారు. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనంలో యోసేపు సహోదరులు కరువు సమయంలో ఎలా పోషించబడాలి అని దిగులు పడుతూ ఉన్నప్పుడు యోసేపు వారితో పలికిన మాట, మీరు గోషేనులోనికి రండి, మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని వారిని ఆదరిస్తాడు. ఈనాడు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. పిచ్చుకలనే పోషించే దేవుడు ఈనాడు వాటికంటే శ్రేష్ఠులైన మనల్ని దేవుడు పోషించలేడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలను కూడా దేవుడు పోషించునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.